నమస్తే. సో గైస్ రీసెంట్‌గా మనం చేసిన వీడియోకైతే చాలామంది రెస్పాన్స్ అయ్యారు. చాలామంది కామెంట్ పెట్టారు అండ్ డైరెక్ట్‌గా డీఎం చేశారు. కార్డ్ లేకుండా మనీ ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్‌డ్రా చేయాలి అని చెప్పి మనం రీసెంట్‌గా వీడియో చేయడం వల్ల చాలామంది మనకు డైరెక్ట్ మెసేజ్ చేసి అడిగారు. సో ఒకసారి నేను మీకు మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో ఒకసారి మీరు ఏటీఎంకి వచ్చిన తర్వాత అది ఏ ఏటీఎం అయినా అవ్వచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీరు యూపీఐ క్యూఆర్ క్యాష్ అని ఇక్కడ యూపీఐ క్యూఆర్ క్యాష్ అని చేసుకున్నారనుకోండి. సో దీని త్రూ మీకు ఏమవుతుందంటే మినిమం 10,000 లోపు మీరు అమౌంట్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో 10,000 కొట్టేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత సో ఇది ఒక మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఈజీగా మీరు మీ మొబైల్ ఫోన్ తీసేసి సో ఇక్కడ క్యూఆర్ అనేది మీరు స్కాన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ డైరెక్ట్గా అమౌంట్ వస్తుంది. మీ బ్యాంకులన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ దీనికి జస్ట్ ఒక 40 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఈ 40 సెకండ్స్లో మీరు అనేది విత్‌డ్రా చేసుకోవాలి. సో ఇట్లా మీకు ఈ టైంలో 28 సెకండ్స్ ఉంటుంది కదా. సో మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని విత్‌డ్రా అని ఇక్కడ కొట్టేసిన తర్వాత మీ యూపీఐ ఉంటుంది కదా. సో యూపీఐ ఎంటర్ చేస్తే ఇక్కడ అయిపోయిన తర్వాత కంటిన్యూ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని కొట్టేసినట్టయితే మీకు అమౌంట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే విత్‌డ్రా కంప్లీట్ అయిపోతుంది. సో ఇదంతా ప్రాసెస్ లేకుండా ఏంటంటే క్యూఆర్ క్యాష్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2,000 అండ్ 4,000 మ్యాక్సిమం 4,000 వరకే మనం విత్‌డ్రా చేయొచ్చు అనమాట. సో ఇట్లా యూపీఐ క్యూఆర్ క్యాష్ అనేది మనం విత్‌డ్రా చేసుకోవచ్చు అనమాట. సో యోనో క్యాష్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యోనో క్యాష్లో ఏంటంటే మీ ఆల్రెడీ మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో ఒక ఓటీపీ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నియరెస్ట్ ఏటీఎం దగ్గరికి వచ్చేసి ఆ ఓటీపీ ఎంటర్ చేసి విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి కార్డ్లెస్ డిపాజిట్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళేసి కార్డ్లెస్ డిపాజిట్ క్లిక్ చేయాలి. అండ్ దీని తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది. సో యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఒకసారి మీ మొబైల్ నెంబర్ ఏదైతే బ్యాంక్తో రిజిస్టర్ అయ్యిందో సేమ్ ఎస్బీఐతో రిజిస్టర్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రెస్ ఇఫ్ కరెక్ట్ మన మొబైల్ నెంబర్ కరెక్ట్ అలా చెక్ చేసుకొని కొట్టేసాలి. అండ్ నెక్స్ట్ మీ సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ నాది సేవింగ్స్ అకౌంట్. సో ఇది క్లిక్ చేసాను. అండ్ నెక్స్ట్ 11 డిజిట్ బెనిఫిషరీస్ అకౌంట్ నెంబర్ అంటే మీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో పాస్బుక్లో ఉన్న అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఎంటర్ చేస్తున్నా ఇక్కడ. సో ప్రెస్ ఇఫ్ కరెక్ట్ కొట్టేసాలి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తున్నాయి అన్నమాట. సో శివాజీ అక్కుల అండ్ మీ అకౌంట్ నెంబరు. సో ఈ సేవింగ్ అకౌంట్ సంబంధించినటువంటి అన్ని అమౌంట్ వస్తాయి. సో డిపాజిట్ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ అంటే ఒక్కసారి మీరు 49,900 రూపీస్ మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. సో ఒకసారి ఎంటర్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. మీ అమౌంట్ ఏదైతే ఉన్నాయో మీ అమౌంట్లో రబ్బర్స్ కానీ ఓట్లు నగిలిపోవడం కానీ అట్లా ఏం లేకుండా చూసి చాలా నీట్గా ఈ అమౌంట్ అనేది సెట్ చేయాలన్నమాట. ఇక్కడ కొంతమంది ఏంటంటే రబ్బర్స్ వేస్తూ ఉంటారు. అవన్నీ లేకుండా క్లీన్గా అక్కడ పెట్టేసేయాలి. సో ఎంటర్ కొట్టేసేయాలన్నమాట. సో ఇక్కడ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మొబైల్ ఫోన్స్ కానీ క్యాష్కి బ్యాండ్స్ కానీ కాయిన్స్ కీస్ రబ్బర్సు ఇవన్నీ ఏమి ఉండకూడదు అనమాట. సో ఒకవేళ మీ నోట్స్ ఏమైనా కనుక నలిగిపోవడం కానీ దానిపైన పేపర్ మార్క్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి. సో రిటర్న్ ఇస్తుంది అనమాట. ఇట్లా మార్క్స్ ఏమైనా ఉంటే మీకు రిటర్న్ ఇస్తుంది ఈ అమౌంట్. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకొని చూడండి మనం 4,500 చేసాము 4,400 అయింది. సో మీ దగ్గర ఎగ్జాంపుల్కి ఎక్స్ట్రా క్యాష్ ఉన్నాయి అనుకోండి. సో ఇది మనం మళ్ళీ ట్రై చేద్దాం. యాడ్ మోర్ క్యాష్ కొట్టవచ్చు. సో దీంట్లో పెట్టేసాం అండ్ మళ్ళీ ఎంటర్ కొట్టేసాం. సో దాన్ని మళ్ళీ చెక్ చేస్తుంది అనమాట. ఈ నోట్ని చెక్ చేసి దానిపైన మార్క్స్ ఏమైనా ఉన్నాయా అంటే నోటు నలిగిపోయి ఏమైనా ఉందా అని అట్లా చెక్ చేస్తుంది. సో ఇది వెళ్ళట్లేదు కాబట్టి రిటర్న్ ఇచ్చేస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే క్లోజ్ అయిపోయిన తర్వాత ఎంటర్ నొక్కేసేయాలన్నమాట. సో వచ్చేసిందా 4,400 వచ్చింది. కన్ఫర్మ్ కొట్టేసేయాలి. సో అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. మనీ మళ్ళీ ఒకసారి రీక్యాలిక్యులేట్ చేస్తుంది. అమౌంట్ని రీక్యాలిక్యులేట్ చేసి అమౌంట్ అంతా మళ్ళీ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు అనమాట. అంతే సింపుల్గా మీకు ఒక ఇక్కడ స్లిప్ వచ్చేస్తుంది. ఆ స్లిప్ వచ్చేసిందంటే అకౌంట్లో డిపాజిట్ అయిపోయినట్టే. సో అట్లా ఇది చాలామందికి ఏంటంటే టెన్షన్ పడుతూ ఉంటారు. అరే అమౌంట్ ఎలా డిపాజిట్ చేయాలి, అక్కడికి వెళ్తే ఎవరు ఉండరేమో డిపాజిట్ చేయడానికి అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ఒకసారి నేను మీకు అమౌంట్ సో అయిపోయింది స్లిప్ వచ్చేసిందంటే మీ అమౌంట్ డిపాజిట్ అయిపోయింది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా చాలామందికి ఏంటంటే విత్‌డ్రా చేయాలి అనేది కూడా చాలా వరకు కూడా డౌట్ ఉంటుంది ఎలా చేయాలనేది. నేను ఇందాక మీకు చూపించినట్టుగా యూపీఐ క్యూఆర్ క్యాష్ చేయవచ్చు. సో ఇట్లా మనం అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనం యూపీఐ క్యూఆర్ క్యాష్ కొట్టేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఎంత చేద్దాం అమౌంట్ అంటే సో 8,500 నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం 4,500 డిపాజిట్ చేసాం కదా. సో నాకు యాక్చువల్లీ 8,500 అవసరం ఉంది. మనం ఒకసారి 8,500ని చేద్దాం. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ జనరేట్ అయిన తర్వాత దీన్ని మనం ఒకసారి సో మీకు ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా కూడా ఎస్బీఐ బ్యాంక్లోనే ఉండాలి. సో ఎస్బీఐ బ్యాంకులో ఉంటే మాత్రమే మీకు విత్‌డ్రా అనేది అవుతుంది. ఒకవేళ ఎస్బీఐ బ్యాంక్ లేకపోతే కొంచెం క్యూఆర్ క్యాష్ ఉంది కదా, ఆ క్యూఆర్ క్యాష్ నుంచి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి ఇంకో చూడండి స్కాన్ చేశాను. మీకు 39 సెకండ్స్ వచ్చింది. ప్రొసీడ్ కొట్టేశాను. అండ్ ఎస్బీఐ బ్యాంక్లో అమౌంట్ ఉండాలి. విత్‌డ్రా కొట్టేశాను. అండ్ ఇక్కడ పిన్ ఎంటర్ చేయాలి. సో పిన్ ఎంటర్ చేశాను నేను. సో ఒకసారి అమౌంట్ అయిపోయింది ఏటీఎం దగ్గర. ఇక రాగానే
కంటిన్యూ కొట్టేసేయాలి. మనం ఇది పిన్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కేసేయాలి. సో అది అమౌంట్ కౌంట్ చేసి మనకు సో చూడండి 8,500 అనేది మనకు క్యాష్ రావడం జరిగింది. సో అంతే, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ అంటే ఇప్పుడు ఈ ఎస్బీఐలో అమౌంట్ లేని వారు ఏం చేయాలంటే మీకు క్యూఆర్ క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ విత్డ్రా అయిన 8,500 అమౌంట్కి మనకు స్లిప్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఈజీ. చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు అండ్ డిపాజిట్ ఎలా చేయాలి, విత్డ్రా ఎలా చేయాలి అని చెప్పి చాలామంది కూడా డౌట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఎవరెవరికైతే ఏటీఎంలో మనీ డిపాజిట్ విత్డ్రా తెలియని వాళ్ళకి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి.